యోగి మొదటి జ్యోతిష సంప్రదింపులు ఉచితం. ఈ రోజే డౌన్లోడ్ చేసుకోండి. మేషరాశి ఓవర్వ్యూ. మీ మనోబలం ఈరోజు అత్యున్నత స్థాయిలో ఉంటుంది. మీరు అవకాశాలను అలాగే సమస్యలను కూడా చూడగలరు. అయితే ఇవన్నీ కూడా మీకు అపారమైన విలువైన అసెట్స్ వంటివి. మీలో ఉండే ఈ పోటీతత్వం మిమ్మల్ని జీవితంలో శిఖరాగ్రాలకు తీసుకెళుతుంది. గతంలో మీరు వదిలిపెట్టిన వేసారిన పనులన్నింటినీ మళ్ళీ తిరిగి చేపడతారు. మేషరాశి రొమాన్స్. కొన్ని అసౌకర్యమైన ఇబ్బందికరమైన సమస్యలు సమసిపోవడంతో ఈరోజు మీ ప్రణయానికి అవకాశాలు మెరుగవుతూ ఉండటం గమనిస్తారు. మీరు మీ భాగస్వామితో వీటిని గురించి వివరంగా మాట్లాడటానికి కాస్త టైం తీసుకోండి. మీ ఆశయాలు మీ కోరికల విషయంలో మీరు స్పష్టంగానే ఉన్నట్లు చూసుకోండి. తర్వాత సంభవించబోయే అనవసరపు అపార్థాలు అపోహలకు తావివ్వకుండా ఈ రోజు అంతమయ్యే టైంకి మీరు అన్ని విషయాలను గురించి మాట్లాడటం పూర్తి చేయండి. చిరాకుతో నిద్రకు ఉపక్రమించకండి. మీరు విషయాన్నంతటినీ నివృత్తి చేస్తే, సందేహాలన్నింటినీ తీరిస్తే మీ భాగస్వామి మిమ్మల్ని సరిగ్గా అర్థం చేసుకోగలరు. ఈరోజు మేషరాశి కెరియర్. అమ్మకం సంబంధిత వ్యవహారాలలో ఉద్యోగం చేసేవారు వారి లక్ష్యాలను సాధించుకోవటంలో కొంచెం ఇబ్బందులను ఎదుర్కోవలసి ఉందని గ్రహిస్తారు. సీనియర్లచే కూడా విమర్శలు రావచ్చు. ప్రతి క్షణం కూడా మీరు మీ కాళ్ళ మీద నిలబడి ఉండవలసిన అవసరం ఉంది. ఇంతవరకు మీ ఇంటి దగ్గర నుండి మీ పనిని చేసుకుంటున్నట్లయితే ఒక వాణిజ్యపు ఆఫీసుకు మారే అవకాశాలు చాలా బలంగా కనిపిస్తున్నాయి. మేషరాశి ఫైనాన్స్. మీలో ఉన్న ఓపిక మరియు సమస్యలను సులభంగా అర్థం చేసుకోగలిగే అవగాహన మీకు ఆర్థికంగా విజయాన్ని చేకూర్చగలవు. అన్ని అంశాలను మదింపు చేయండి. మీ క్రింద పనిచేసే వారి సలహాలను సూచనలు కూడా తీసుకోండి. మీ పనితనాన్ని సంపాదించగలిగే శక్తిని మెరుగుపరచుకోవడానికి ఇది అవసరం. వ్యాపారంలో మీరు తీసుకునే తొందరపాటు ఆలోచనలే నిర్ణయాలు మీ ఆర్థిక అపేక్షను కుంటుపరచవచ్చు. క్షణంలో అప్పటికప్పుడే వచ్చే లాభాల కంటే దీర్ఘకాలిక ఉపయోగాలపైనే ఫోకస్ చేయండి. మీరు కనుక ఈ విధమైన ప్రోత్సాహకరమైన పంథాలో మీరు ఆలోచన చేస్తే విజయం మిమ్మల్ని వరిస్తుంది ఖచ్చితంగా. మేషరాశి హెల్త్. ఆల్కహాల్తో ఉండే డ్రింకులను ఈరోజు పూర్తిగా మానివేయండి. మీ ఆరోగ్య సమతౌల్యాన్ని ఇవి పాడు చేయగలవు. ఖచ్చితంగా ఆల్కహాల్ లేని డ్రింకులనే తీసుకోండి. అనవసరమైన మందకొడితనాన్ని మరియు చిన్న ఆరోగ్య సంబంధమైన ఇబ్బందికరమైన సమస్యను ఈరోజు తప్పించండి. తెలివిగా ఉండండి. వృషభ రాశి ఓవర్వ్యూ. గృహ జీవనంపై దృష్టి పెట్టవలసిన సమయం ఇది. మీ చుట్టూ ఉండే పరిసరాలను మీకు అనుగుణంగా ఇంకా మెరుగుపరుచుకోవడానికి ఏ విధమైన మార్పులు చేర్పులు చేయగలమో ఆలోచించండి. క్రియేటివ్గా ఉండండి. సింపుల్గా డబ్బు ఖర్చు చేసే కంటే మీరు ఉండే చోటును ఇంకా అందంగా ఇంకా ఎంతో ఆకర్షణీయంగా మార్చుకుంటే ఎంతో మంచిది. వృషభ రాశి రొమాన్స్. ఒక ప్రేమపూర్వకమైన అభివాదంతో మీ ఆప్తులకు ఈరోజు ఒక కాంతివంతమైన రోజుగా మీరు చేయబోతున్నట్టు కనిపిస్తోంది. ప్రేమతో చేసే ఇటువంటి ఒక చిన్న అభివాదం మీ భాగస్వామిని సంతృప్తిపరిచి మీ బాంధవ్యాన్ని మెరుగుపరచడమే కాక అటువంటి చిన్న చిన్న చర్యలను చేపట్టడానికి ప్రోత్సహిస్తాయి. ఇటువంటి చిన్న పనులు మీ ప్రేమానుబంధంలో నూతనోత్సాహాన్ని నింపడమే కాదు, మీ ఇద్దరి మధ్య ఏ విధమైన భేదాభిప్రాయాలు ఉన్నా సర్దుకుపోయేటట్లు కూడా చేస్తాయి. వృషభ రాశి కెరియర్. మార్కెటింగ్ నిపుణులకు ఇది ఒక అమోఘమైన రోజు. సెమినార్లకు హాజరవటం వల్ల క్రొత్త నైపుణ్యాన్ని సంపాదించుకోవడంలో మీ పోటీదారులపై ఈ అవకాశం మీరు వారికంటే పై స్థాయిలో ఉండేటట్లు చేస్తుంది. మీ ఉద్యోగ అవకాశాలను మెరుగుపరచడంతో పాటుగా వ్యాపార లక్ష్యాలను సాధించడానికి పనిలో మీ నైపుణ్యాన్ని, తెలివితేటలను, మేనేజ్మెంట్ స్కిల్స్ను ఉపయోగించండి. ఏమైనప్పటికీ మీరు సాధించగలిగే వాటినే మీరు లక్ష్యాలుగా పెట్టుకోవాలి. అటు తర్వాత వాటిని నెరవేర్చుకోవడానికి కష్టించి పనిచేయాలి. సకాలంలో మీరు తీసుకునే చర్యలు మీకు ఆకర్షణీయమైన ఘనమైన రివార్డులు తెచ్చిపెడతాయి. వృషభ రాశి ఫైనాన్స్. కొంతకాలంగా మీకు ఇష్టమైన మీరు కన్నేసినటువంటి దాన్ని కొనాలని ఉన్నా కొనలేక సంకోచిస్తూ ఉన్నటువంటి దానిని ఈరోజు కొనడానికి మీరు సిద్ధమవుతారు. ముందుకు సాగిపోండి. అటువంటి పని చేసినందుకు మీరు ఆనందాన్ని ఫీల్ అవుతారు. కానీ మీరు కొన్నందుకు పశ్చాత్తాపడకపోతే ఇంకా హాయిగా ఫీల్ అవుతారు. వృషభ రాశి హెల్త్. ఈరోజు ఫిట్నెస్ విషయంలో అవసరమైన చర్యలను తీసుకుంటారు. మీరు మీ శరీర అవసరాల గురించి పెరిగిన అవగాహన మంచి ఫలితాలను ఇచ్చింది కాబట్టి, అలాగే అదే టైంలో మీ భావోద్రేక మానసిక ప్రశాంతతను కూడా మెరుగుపరుచుకునేటందుకు కృషి చేయాలి. మీరు యోగాను రోజు అభ్యసించండి. ఎందుకంటే అది మీ యొక్క శక్తి స్థాయిని పెంచుతుంది, రక్త ప్రసరణను బాగు చేస్తుంది, జీర్ణశక్తిని మరియు ఉచ్ఛ్వాస నిశ్వాసలను కూడా వృద్ధి చేస్తుంది.
ఇవన్నీ కూడా చివరకు మీ ఆరోగ్యాన్ని మంచిగా ఉండటానికి దోహదం చేస్తాయి. మిథున రాశి ఓవర్వ్యూ. ఈరోజు మీరు మీ వ్యవహారాలన్నింటినీ సరైన పద్ధతిలో ఆర్గనైజ్ చేసుకునే రోజు. మీ బిల్లులను సార్ట్అవుట్ చేయండి, ఆ క్లోజెట్ను శుభ్రం చేయండి మరియు మీకై ఒక బడ్జెట్ను తయారు చేసుకోండి. ఈరోజు ప్లానింగ్ మరియు ఆర్గనైజింగ్ చేయడంలో మీరు చేసే ఏ పనికైనా సరే చక్కని విజయం లభిస్తుంది అని నమ్మండి. మిథున రాశి రొమాన్స్. ఈరోజు మీరు ప్రణయ జీవిత కోణంలో చూసినప్పుడు మీ మార్గంలోనే అడ్డంకులన్నీ తొలగిపోతున్నట్లు, అలాగే మీరు పయనించే మార్గం కూడా మీరు సరిగ్గా ఆశిస్తున్నట్లే ఉందని గ్రహిస్తారు. కుటుంబ సభ్యులు చివరికి మీ ఆలోచన సరళిని అర్థం చేసుకుని మీకు దగ్గరవుతారు మరియు మీ ఆప్తులు ఆమె మీకోసం ఎంత శ్రద్ధ తీసుకుంటున్నారో, మిమ్మల్ని వారెంతగా ప్రేమిస్తున్నారో చూపిస్తారు మీకు. ఈ టైంని ఎంజాయ్ చేయండి. మీలో ప్రస్తుతం ఉన్న సామరస్యం, సాన్నిహిత్యం మరియు విశ్వాసం అన్న వాటిపై మీ దృష్టిని సారించండి. విజయం మీదే అవుతుంది. మిథున రాశి కెరియర్. ఈరోజు చాలా కాలంగా పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేయగలుగుతారు విజయవంతంగా. ఇది మీకు మానసిక సంతృప్తినివ్వడమే కాదు, మంచి ఉద్యోగావకాశాలకు తావిస్తుంది. మీకు సకాలంలో మీ పనులన్నింటినీ పూర్తి చేయడంలో మీరు చేసే కృషిని అలాగే కొనసాగిస్తూనే ఉండండి, ఎందుకంటే అది నిజంగా మీ సీనియర్లను ఇంప్రెస్ చేసి మిమ్మల్ని ప్రమోషన్ మార్గంలో పెట్టగలదు మరియు జీతం పెరుగుదలపై కూడా. అలాగే పని విషయంలో మీరు ఎప్పుడూ పై స్థాయిలో ఉండటం మీకు కాస్త ఒత్తిడి నుండి, ఉద్రిక్త పరిస్థితుల నుండి కాపాడుతుంది. మిథున రాశి ఫైనాన్స్. తీక్షణంగా వాడిగా ఆలోచన చేస్తూ ఉండటం అనేది మీరు తొందరగా కరెక్ట్ నిర్ణయాలు తీసుకోవడంలో దోహదం చేస్తుంది. ఈరోజు మీ ఆర్థిక వ్యవహారాలను సరైన మార్గంలో చక్కబెట్టుకోవడానికి వీలు కలిగిస్తూ షేర్ మార్కెట్లో ఉండేవారికి ఈ రోజు చాలా మంచి రోజు. మీ వ్యాపారాన్ని కొత్త ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లాలంటే మీరు కొత్త కొత్త వ్యూహాలను రచిస్తూ వాటిని అమలు చేస్తూ పోవాల్సి ఉంటుంది. ఏ విధమైన ఆర్థిక సమస్యనైనా పరిష్కరించాలంటే ముందు చూపు, చక్కటి ప్లానింగ్ మాత్రమే అవసరమని గుర్తుంచుకోండి. ఒక క్వాలిఫైడ్ ఆర్థిక సలహాదారుని మీరు సంప్రదించినట్లయితే మీరు అధికంగా లాభపడతారు. మిథున రాశి హెల్త్. ఈరోజు మీ ఆరోగ్యం గురించి మీరు మెలకువగా ఉండి గమనిస్తూ ఉండాలి. వేలం వెర్రిగా దేనిని పడితే దాన్ని తినకండి. టీవీలో కనిపించే వ్యాయామానికి ఉపయోగించే యంత్రాంగాన్ని దేనిని వాడవద్దు. మీకు స్వతహాగా పనిచేయడం అన్నది తెలుసు. మీరు అనుకునే దానికంటే వేగంగా ఆరోగ్యకరమైన, పుష్టికరమైన ఆహారం క్రమం తప్పకుండా చేసి ఎక్సర్సైజులు మీ యొక్క ఫిట్నెస్ లక్ష్యాలను చేరుకోవడంలో ఉపకరిస్తాయి మీకు. అప్పుడు మీరు అక్కడే ఆ ఉన్నత స్థితిలోనే ఉండిపోతారు. ఇక వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా మీ జీవిత శైలిని మార్చుకోండి. ఆహారాన్ని కాదు, వాటి ఫలితాలను చాలా కాలం పాటు మీరు చూస్తారు, అనుభవిస్తారు కూడా. కర్కాటక రాశి ఓవర్వ్యూ. మీకు సంబంధించిన సామాజిక కార్యకలాపాలు వేడెక్కుతున్నట్లు కనిపిస్తుంది. ఈరోజు మీ స్నేహితులతో కలిసి కాలక్షేపం చేయడాన్ని మీరు ఎంజాయ్ చేస్తారు. అలాగే ఇతర విషయాలలో మీరు సాధించిన ప్రగతి, పురోగతి కూడా. ముఖ్యంగా మీ పనిలో ఇటువంటి బిజీగా ఉండే సమయంలో కూడా మీరు ఆనందాన్ని పొందగలిగే శక్తిని కలిగి ఉన్నారు. కర్కాటక రాశి రొమాన్స్. దంపతులు ఈరోజు ఇద్దరూ కూడా ప్రశాంతంగా, స్థిరంగా, నిశ్చల మనస్కులై ఉన్నట్లు ఫీల్ అవుతూ ఉంటారు. తమ బాంధవ్యాలలో ఉన్న ప్రస్తుత పరిస్థితిని చూసి సంతృప్తిని చెందుతారు. ఈనాటి ఈ సంతోషాన్ని, ఆనందాన్ని ఎంజాయ్ చేయండి. ఇవి మీరు సంపాదించుకున్నవే కదా. వెళ్ళి ఒక సినిమా చూడండి, లేకపోతే ఒక పార్కులో ప్రత్యేకమైన ప్రణయభరితమైన వాకింగ్ చేయండి ఇద్దరూ కలిసి. కర్కాటక రాశి కెరియర్. ఒకవేళ మీరు MBA చదువుతున్నట్లయితే కొంతకాలంగా నిలిపివేయబడ్డ ప్రాజెక్టులపై ఈరోజు లాభాన్ని పొందుతున్నట్లు గ్రహిస్తారు. మీరు చాలా సంతృప్తిని పొందేంత వేగంతో మీ చదువులు పురోగతిలో ఉన్నాయని మీరు గ్రహిస్తారు. ఈ సమయాన్ని మీ లాభానికే ఉపయోగించుకోండి. అన్ని రోజులు మీకు ఫలవంతమైనవే అని ఆశించలేరు కాబట్టి. కర్కాటక రాశి ఫైనాన్స్. ఈరోజు మీరు కొత్త పెట్టుబడులకై ప్రయత్నిస్తూ ఉండటం చూస్తుంది. ఇది స్టాక్, ఆన్లైన్లో డే ట్రేడింగ్ చేస్తూ ఉండటం కావచ్చు. ఈరోజు ఇటువంటి ప్రయోగాలు చేయడానికి మంచి రోజు. అయితే మీరు తెలుసుకుని ఉండాలి మీరేం చేస్తున్నారో. వ్యూహాత్మకంగా రిస్కులు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండండి. ఈరోజు మీరు ఎంచుకున్న కొన్ని అవకాశాలు మీకు ఆర్థిక రివార్డులు తెచ్చి పెడతాయని మీరు గ్రహిస్తారు. కర్కాటక రాశి హెల్త్. ఈ మధ్యకాలం అంతా మీకు తలనొప్పి, ఒళ్ళు నొప్పుల మయం అయి ఉండవచ్చు. అయితే ఈరోజు మీకు కాస్త ఉపశమనం లభిస్తుంది. ముందు కాలానికి సిద్ధంగా మీరు మీ మైండ్ను రిలాక్స్ అవనివ్వండి. అలాగే శారీరకంగా కూడా. ఇటీవల కాలంలో ఆరోగ్య సంబంధిత అంశాలు ఏమైనా తలెత్తి ఉంటే వాటిని ఈరోజు మీరు చక్కబెట్టుకోవచ్చు. జీవిత శైలిలో కాస్తంత మార్పును తీసుకువస్తూ
మంచిగా మారిన మీ మూడ్, మీ ఆరోగ్యం కూడా మెరుగవడానికి దోహదపడవచ్చు. సింహరాశి ఓవర్వ్యూ. దూర ప్రాంతాల నుండి మీరందుకునే అన్ని విశేషాలు అంత ఆనందదాయకమైనవి కాకపోవచ్చు. ఈరోజు మామూలుగానే సాధారణ దినచర్యతో గడిపివేయండి. మీరు ఆశించిన విధంగా ఏ క్రొత్త వార్త వినలేదు, కాబట్టి ప్రశాంతంగా గడిపిన ఈరోజు మీకు చేయూతనిస్తూ ఒక క్రొత్త అనుభవానికి నాంది పలకవచ్చు. సింహరాశి రొమాన్స్. మీ యొక్క సంబంధం చాలా వేగంగానే సాగిపోతున్నట్లు కనిపిస్తోందా? మీరు ఆశ్చర్యపోతారు. మీ భాగస్వామి మీ పట్ల అతనిని ఎంత మనఃపూర్వకంగా శ్రద్ధాశక్తులతో చూపిస్తారు అని. ఇది మీ మీద తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నా ఈరోజు కొంచెం తీవ్రమైన ఆలోచన చేయండి. అటువంటి ప్రతిపాదన కూడా ఏమీ అంత చెడ్డది కాదు కదా. సింహరాశి కెరియర్. ఒకవేళ మీరు కొత్త ప్రాజెక్టులను కొన్నింటిని చేపట్టాలని ప్రయత్నిస్తూ ఉంటే మీ సహచరులు మీకు కాస్త ప్రతికూలుగా మారే అవకాశం కనిపిస్తోంది. మీరు స్పష్టమైన ఆలోచనలతో ఎందుకు ముందుకు సాగిపోవాలని అనుకుంటున్నారో వాళ్ళకి ఓపికగా వివరించి చెప్పండి. క్రమేపీ వాళ్లే వాళ్ళ మనసులను మార్చుకుంటారు. ఈరోజు మీరు చేసిన కృషి మిమ్మల్ని ప్రగతి పథంలో మీ లక్ష్య సాధన వైపు నడిపిస్తుంది. సింహరాశి ఫైనాన్స్. కంప్యూటర్ రంగంలో ఉండేవారికి ఈరోజు ఆర్థికంగా చాలా లాభదాయకమైన రోజు. ఈ రోజు మీ ఖాతాలోకి ఒక కొత్త అకౌంట్ రాబోతుంది. ఇది వాస్తవంగా మీకు కాకుండా వేరే కంపెనీకి వెళ్ళిపోతుందేమోనని అనుకున్నారు మీరు. ఈ అవకాశాన్ని ఎగిరి గంతేసి అందిపుచ్చుకోండి. ఎందుకంటే ఈ రోజు మీరు తీసుకునే నిర్ణయాలు ఆర్థిక లాభాల వైపు నడిపిస్తాయి మిమ్మల్ని. సింహరాశి హెల్త్. ఈ రోజు మీరు డాక్టర్ వద్దకు వెళ్ళి మొత్తం మీద సంపూర్ణమైన ఆరోగ్యం గురించి జనరల్ చెకప్ చేయించుకోవాల్సిన రోజు. మీరు ఏమాత్రం కూడా అనారోగ్యంతో బాధపడకపోతున్నప్పటికీ కూడా మీ శరీరాలను మంచి కండిషన్లో ఉంచుకోవడానికి ఒక రెగ్యులర్ మెయింటెనెన్స్గా భావించి చెకప్ చేయించుకోవాల్సి ఉంటుంది. మీ దంతాలను శుభ్రం చేయించుకోవడానికి దంతవైద్యుడి వద్ద ఈరోజే ఒక అపాయింట్మెంట్ను ఎందుకు తీసుకోకూడదు? ఈ విషయంలో మీరు తీసుకునే ఏ చర్య అయినా సరే భవిష్యత్తులో మీ ఆరోగ్య సమస్యను ఏమీద రాకుండా చేయగలదు. కన్యా రాశి ఓవర్వ్యూ. ఈరోజు మీరు ఒక తీర్థయాత్రకు బయలుదేరి వెళ్ళాలనుకుంటున్నారు. ఎందుకంటే ఇటువంటి యాత్రపై మీకు మక్కువ, ఆసక్తి ఎక్కువగానే ఉన్నాయి. కాబట్టి ఈరోజు మీరు ఆధ్యాత్మికతపై ఎక్కువ ఆసక్తిని, అభిలాషను చూపిస్తున్నారు. అలాగే మతం అన్నదాని గురించి కూడా మీరు ధార్మిక భావనలను అలవరుచుకోవటానికి ప్రయత్నిస్తున్నారు. ఇది కూడా మంచిదే. కన్యా రాశి రొమాన్స్. ఈరోజు ఒక దూరపు ఆప్తులు మీకు తారసపడవచ్చు. ఈ తరుణంలో అయితే భయపడకండి, అది తాత్కాలికమైనది. ఈ విషయంపై మరీ అంతగా ఆలోచించకండి. ఈ చెడ్డ మూడ్లో అలాగే నెగిటివ్ వ్యక్తి మీ మార్గంలోకి రావడం గురించి కూడా వదలండి. ఇక ఓపికతో సహనం పాటిస్తూ ఉండండి. స్నేహితులతో కానీ కుటుంబంతో కానీ ఏదో ఒకటి చేయండి. అనవసరపు వాదనలోకి దిగవద్దు ఈరోజు. కన్యా రాశి కెరియర్. వృత్తిపరమైన ఆశయాలను అనుసరిస్తూ ఉండడంలో మీ పట్టుదల మీకు మీ లక్ష్యాలను సాధించుకోవడంలో వీలు కలిగిస్తాయి. అయితే ఇటువంటి విధానాన్ని మెరుగుపరచడానికి మీరు ఒక వ్యూహాన్ని ప్లాన్ చేయాల్సి ఉంటుంది. మంచి ఫలితాలను సాధించడానికి మీ నిరంతర కృషిని కొనసాగించడంలో మీకు సహాయపడేందుకు అనుకూలమైన స్వభావాన్ని కలిగి ఉంటూ మీ యొక్క అవిరళమైన కృషి, కష్టపడి పనిచేసే నైజం మీ సీనియర్లను, మీ పై అధికారులు కూడా చాలా ఇంప్రెస్ చేస్తోంది. కాలక్రమాన మీ ఉద్యోగంలో ఒక క్రమ పద్ధతిలో పురోగతిని ఆశించవచ్చు. కన్యా రాశి ఫైనాన్స్. డబ్బు సంపాదించడానికి అనేక కొత్త మార్గాలను అన్వేషించడంలో మీరు నిరంతరం అలసిపోకుండా కృషి చేస్తూనే ఉంటారు. ఆ కొత్త పనికి సంబంధించిన వార్త కోసం మీరు ఎదురు చూస్తూ ఉంటే అటువంటి శుభవార్త ఈ రోజు మిమ్మల్ని వెతుక్కుంటూ రావచ్చు. ఇటువంటి మంచి ప్రోత్సాహకరమైన ఆలోచనలు చేస్తూ ఉండండి. మీలో ఉన్న మంచి శక్తి, ఓపిక మీ పనిలో అభివృద్ధి రూపంలో తిరిగి మీకు లాభాలను తెస్తుంది. ప్రోత్సాహకరంగా ఉన్న ఈ అవకాశాలను పూర్తిగా సద్వినియోగం చేసుకోండి మీ మేలు కోసం. కన్యా రాశి హెల్త్. మీ ఆరోగ్యం గురించి మీరు అతిగా బాధపడుతుంటే అది మీరు నిజంగా అనారోగ్యంగా ఉన్నదానికంటే ఎక్కువైంది. మీలోని ఆ ఆతృత, కంగారును తగ్గించుకోండి. మీ ఆరోగ్యాన్ని మీరు మెరుగుపరుచుకుంటారు. ఈరోజు కాస్త యోగా ప్రాక్టీస్ చేయండి. కాసేపు వాకింగ్ చేయండి. అది మీకు ఎంతో మేలు చేకూరుస్తుంది. ముందు మీ మైండ్లో ఉండే అనారోగ్యాన్ని గురించి తెలుసుకోండి. తులారాశి ఓవర్వ్యూ. మిమ్మల్ని గత కొంతకాలంగా పీడిస్తున్న లోతైన పాతుకుపోయినటువంటి సమస్యలన్నిటినీ చక్కదిద్దటానికి ఈరోజే సరైన రోజు. బయటకు కంటికి మామూలుగా కనిపించే సమస్యలను లేకపోతే వ్యాధులను ట్రీట్ చేసి టైం కాదిది. చివరికి మీరు సమస్య యొక్క మూలాల్లోకి వెళ్ళి అసలు కారణం తెలుసుకొని సమస్య పట్ల విజయం సాధిస్తారు. తులారాశి రొమాన్స్. ఈరోజు మీ సంబంధ బాంధవ్యాలపై ఫోకస్ చేయండి.
మీకు సరిగ్గా సరిపోతారు అనువైన భాగస్వాములు అనుకునే వారి అందరి గురించి ఆలోచిస్తూ ఉండడం కంటే మీ దృష్టిలో ఇతరులు ఇంకా పర్ఫెక్ట్ అని మీరు భావిస్తూ ఈ విధంగా మీ భాగస్వామిని ఎప్పుడు సరిపోల్చి చూసుకుంటూ ఉంటే మీ సంబంధాలు చెడిపోవచ్చు. మనందరిలోనూ లోపాలు ఉన్నాయి, అందరము తప్పులు చేస్తామన్న విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోండి. వాస్తవంగా మీకు కావాల్సింది ప్రేమించే భాగస్వామి, అంతేకాని కథల్లో కనిపిస్తూ ఉండే పురాణ పురుషుడు కాదు. తులారాశి కెరియర్. ఫిలిం పరిశ్రమలో ఉన్నవారు వారి కోసం ఎదురు చూస్తూ ఉండే క్రొత్త ఉత్సాహభరితమైన అవకాశాలను కనుగొంటారు. ఈ అవకాశాన్ని మిస్ అవ్వకండి. వెనువెంటనే చాలా వరకు ఫలితాలను చూపించే అవకాశం ఇది. ఒక మంచి స్నేహితుడి ద్వారానో లేక ఒక సహోద్యోగి ద్వారానో వృత్తి పనిలో ఉన్నవారు ఒక శుభవార్తను అందుకుంటారు. ఇటువంటి శుభవార్త ఉద్యోగ విషయంలోనూ ఆర్థిక లాభాలలోనూ కూడా మీకు మార్గాన్ని చూపిస్తుంది. తులారాశి ఫైనాన్స్. మీరు ఒక వ్యాపారంలో గనక పనిచేస్తున్నట్లయితే ఈ రోజు కొన్ని ఆశ్చర్యకరమైన సంఘటనలు జరగటం చూస్తుంది. మీరు మీ ప్రమోషన్ గురించి వినాలని ఎదురు చూస్తున్నట్లయితే ఈ రోజు చివరకు ఆ శుభవార్తను మీరు అందుకోవచ్చు. మీ బాస్కు థ్యాంక్స్ చెప్పండి. ఇటువంటి సామరస్యపూరితమైన సంబంధాలు మీరు నిలుపుకొని అతనితో కొనసాగిస్తూ ఉండాలి. కాబట్టి మీ ఆర్థిక పరిస్థితిని పురోభివృద్ధి వైపు నడిపించడానికి ఈ ప్రమోషన్ చాలా ఉపయోగకారిగా ఉంటుంది. తులారాశి హెల్త్. ఈ మధ్యకాలంలో మీరు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, మంచి ఆహారపు అలవాట్ల మీద ఫోకస్ చేసి ఉండడం వల్ల మీరు ఈరోజు కులాసాగా మంచి ఆరోగ్యంతో ఉన్నట్లు ఫీల్ అవుతారు. అయితే మీ వ్యాయామాన్ని మాత్రం మరువకండి. మీరు అధిక బరువును పొందకుండా ఉండటానికి మీరు నిర్దేశించుకున్న ఆరోగ్య లక్ష్యాలను సాధించడం కోసం వ్యాయామం తప్పనిసరి. సమీకృత వ్యాయామం లేకుండా మీ ఆరోగ్య లక్ష్యాలను చేరుకోవటం చాలా కష్టం. క్రొత్త ఫిట్నెస్ ప్రోగ్రాం ఏదైనా ఉంటే మొదలు పెట్టండి. ఈరోజు కాస్త బద్ధకాన్ని వదిలించుకోండి. అలాగే అనారోగ్య హేతువులైన చిరుతిళ్లను తినడం కూడా మానేయండి. వృశ్చిక రాశి ఓవర్వ్యూ. ఈరోజు మీరు గత కొద్ది కాలంగా కోరుకునే విధంగా బయటకు వెళ్ళి ఏదో ఒక క్రొత్త విషయాన్ని ప్రయత్నించాలని కోరిక నెరవేరాలనుకుంటారు. మీ మైండ్లో ఒక క్రొత్త హాబీని కానీ లేక మీ ఫేవరెట్ గేమ్ని కానీ ఆడాలని కోరికగా ఉంది కొంతకాలం నుండి. అయితే ఇప్పుడు దానికి టైం వచ్చిందని గుర్తించండి. వృశ్చిక రాశి రొమాన్స్. ఈరోజు మీ భాగస్వామితో చిన్న చిన్న విషయాలలో కలహాలు పెట్టుకుంటున్నట్లు మీరు గమనిస్తారు. అవి ఎలా మొదలవుతున్నాయో కూడా మీకు సరిగ్గా తెలియదు. ప్రస్తుత తరుణంలో మీ చేతిలో ఉన్న సమస్యలపైన మీరు ఫోకస్ చేస్తూ ఉండండి. కనీసం మీ భాగస్వామిపై గుడ్డిగా దాడి చేయకుండా మామూలుగా సాగిపోతూ ఉండి ఆరోగ్యకరమైన మీ సంబంధ బాంధవ్యాలలో ఇది ద్వేషం మరియు అహాన్ని నింపడానికి విత్తనాలను జల్లుతుంది. మీ లాంగ్వేజ్ స్కిల్స్ను ఉపయోగించి అన్ని అపోహలను అపార్థాలను చక్కబెట్టండి. ఈరోజు వృశ్చిక రాశి కెరియర్. ఈరోజు పని చేయడానికి లేకపోతే చదువుకోవడానికి మీ దృష్టిని మరల్చడానికి వీలు లేకుండా ఉండేటటువంటి ఒక చోటును చూసుకోండి. ఈరోజు మీ దృష్టి మీ బాధ్యతల నుండి సులువుగానే తప్పించబడుతుందని మీరు గ్రహిస్తారు. అంచేత ఈ మాదిరిగా మీ దృష్టిని మరల్చడానికి వీలు లేని కనీసం దానిని తగ్గించడానికైనా ఒక వ్యూహాన్ని సిద్ధం చేసుకోవాలి. ఈరోజు మీరు ఫోకస్ చేయడం మేనేజ్ చేసుకోగలిగితే కొంతవరకు మీరు సాఫల్యాన్ని సాధించినట్లే ఈ విషయంలో. వృశ్చిక రాశి ఫైనాన్స్. మీరు ఒకవేళ ఆఫీసులో పనిచేస్తూ ఉంటే మీకు కల్పించబడినటువంటి ప్రోత్సాహక పథకాల ద్వారా మీరు లాభపడుతున్నట్లు గమనిస్తారు. ఉత్పాదనతో కూడుకుని ఉన్న ఈ లక్ష్య సాధనకు మీరు భయపడకండి. దీని ద్వారానే మీరు మీ రాబడిని పెంచుకోగలరు. కాబట్టి మీ రాబడి పెరుగుతుంది, అలాగే మీ ఆశలు కూడా. టేక్ ఇట్ ఈజీ. మీరు కష్టపడి పనిచేసే కార్మికుడు లాంటి వారు. అలాగే మీ శ్రమకు మీరు చక్కటి ప్రతిఫలాన్ని పొందగలరు. మీరు అడగకుండానే మీకు జీతం పెంచబడిందని తెలిసిన వెంటనే మీరు ఆశ్చర్యంలో మునిగిపోతారు. వృశ్చిక రాశి హెల్త్. ఈరోజు మీరు ఆర్గనైజ్డ్ స్పోర్ట్స్ వైపు దృష్టిని పెట్టవలసిన రోజు. ఫిట్గా ఉంటూ యవ్వనోత్సాహంతో ఉండాలంటే ఇటువంటి వ్యాయామాన్ని చేయడంలో సంతోషం పొందటమే కాదు, సాంఘిక పరంగా కూడా మీరు టీమ్ స్పోర్ట్స్లో ఆడినందుకు ఆ అనుభూతిని కూడా ఎంజాయ్ చేస్తారు. వ్యక్తిగతంగా ఆడే ఆటల్లోనైనా సరే భావ సారూప్యత కలిగిన ఇతర ఆటగాళ్లతో కలిసిపోతూ ఉండటం ఎంతో మేలు కలుగజేస్తుంది మీకు. ధనుర్రాశి ఓవర్వ్యూ. ఈరోజు ఒక సరైన పద్ధతిలో ఆర్గనైజ్ అవ్వడానికి సరైన రోజు. మీ జీవితంలో ఏదైనా ఒక అంశాన్ని ఎంచుకోండి. ఒక పని కానీ, ఆర్థిక సంబంధమైన విషయం కానీ, కుటుంబ సంబంధమైనది కానీ, ఇది చాలా అస్తవ్యస్తంగా ఉండేటటువంటి విషయం. దానిని మీరు ఈ రోజు పరిష్కరించండి. ఫైలు చేయడం ద్వారా, లేటు చేయడం ద్వారా ఎన్నో సమస్యలు మరలా పుట్టుకొస్తాయి. ధనుర్రాశి రొమాన్స్. కనీసం ప్రణయ కథల్లో వాస్తవంగా ఎప్పుడూ గడ్డి అవతల పక్కన కూడా పచ్చగానే ఉంటుందని
అనుకోరాదు అన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోవాల్సి ఉంటుంది ఈరోజు. భావి వివాహేతర సంబంధంపై మీకు మక్కువ ఆసక్తి ఉన్నట్లు అనిపిస్తే, దానిపై మీకు ఆకర్షణ కలిగితే, మీరు ఈరోజు కాసేపు ప్రశాంతంగా నిశ్చలమైన మనసుతో మౌనంగా కూర్చొని మీ భాగస్వామిలో ఉండే అద్భుతమైన లక్షణాలను గుర్తు చేసుకుంటూ దీర్ఘకాలంలో మీ ఇద్దరికీ కూడా అనువైన సరైన మార్గాన్ని ఎంచుకోండి. ధనుర్రాశి కెరియర్. ఈరోజు మీరు దర్జాగా మీ చొక్కా చేతులను పైకి ఎగదోసి మీ ఛాతీపై చరుచుకుంటూ దర్పంగా టీవీగా నడిచి వెళ్ళవచ్చు. ఎందుకంటే మీ చుట్టూ ఉన్నవారు మీ గురించే మాట్లాడుకుంటున్నారు, అది కూడా గొప్పగా. మీ గురించి మంచిగా. ఇటీవలే మీరు మీ పనిలో మీ సామర్థ్యాన్ని అలాగే ఇంటి వద్ద పరిస్థితులను మెరుగుపరచాలనే కృషి ఫలించినట్లుంది. మీరు కష్టించి పనిచేసినందుకు ఎంజాయ్ చేయండి. ధనుర్రాశి ఫైనాన్స్. మీరు గనుక ఆతిథ్యాన్నిచ్చే సేవలను అందించే సంస్థలో గనుక పనిచేస్తూ ఉంటే మీ వ్యాపారం వేగంగా అభివృద్ధి చెందుతున్నట్లు గమనిస్తారు. ప్రస్తుత సమయంలో మీ సంస్థకు సహకారిగా ఉంటూ ఉండే ఆసక్తిని ఇంకా విస్తరింప చేసుకోవటానికి మీరు చేయగలిగినంత ప్రమోషన్ కానీ లేక అడ్వర్టైజ్మెంట్ కానీ చేస్తూనే ఉండండి. మీరు గనక ఒక హోటల్లో కానీ రెస్టారెంట్లో కానీ పనిచేస్తూ ఉన్నట్లయితే ఈరోజు మీకు బోనస్ కానీ జీతంలో పెరుగుదల కానీ ఇవ్వబడుతుంది. ధనుర్రాశి హెల్త్. బిజీ షెడ్యూల్తో ఉన్నా సరే ఈరోజు మీరు చాలా ఆరోగ్యంగానే కనిపిస్తూ ఉంటారు. అయితే అది అలాగే ఎల్లకాలం ఉంటుందని ధీమాగా ఉండకండి అతిగా. మీ కండరాలకు కాస్త విశ్రాంతిని విరామాన్ని ఇవ్వటానికి బాడీ మసాజ్ చేయించుకోండి. మానసిక వ్యాయామంలో పాల్గొనండి. అంటే పుస్తకాలను చదవడం, క్రాస్ వర్డ్ పజిల్స్ లేక ఒక చిన్న చిక్కు సమస్యను సరదాగా ఛేదించడం వంటివి. మీ జీవితంలో తిరిగి మీరు నూతన ఉత్తేజంతో ఉరకలు వేస్తూ ఉండటానికి ఇవే మీ శరీరాన్ని తిరిగి రీఛార్జ్ చేయగలవు. మకర రాశి ఓవర్వ్యూ. ఈరోజు మీ ఇంట్లో నవ్వులు కేరింతాలతో హోరుగా జోరుగా ఉంటుంది. మీరు కుటుంబ సభ్యుల మధ్య మరియు స్నేహితుల మధ్య ఎంజాయ్ చేస్తూ ఉంటే విదేశాల నుండి అతిథులు రావచ్చనే సూచనలు కనిపిస్తున్నాయి. అందుచేత ఎక్స్ట్రా టేకు ఏర్పాట్లు చేసి పెట్టే విధంగా సిద్ధంగా ఉండండి. మకర రాశి రొమాన్స్. ఈరోజు మీరు అనూహ్యమైన ఆనందంతో ఉంటూ మీ స్నేహితులందరితోనూ ఫోన్లో మాట్లాడుతూ ఉండాలని కోరుకుంటారు. మీ భాగస్వామితో గడపటానికి తగినంత టైం దొరకటం లేదని, కానీ మీరు ఖాళీగా ఉన్నప్పుడు మీ స్పేర్ టైం అంతటినీ అతని సాహచర్యంలో గడపాలని ఉవ్విళ్ళూరుతూ ఉంటారు. మీ అనురాగ బంధాన్ని బలోపేతం చేసుకోవడానికి ఇదే మంచి టైము. మిగతా బాంధవ్యాలన్నింటినీ వదిలేసి దీనిని చెయ్యండి ముందు. మకర రాశి కెరియర్. ఈరోజు మీ ఉద్యోగం వాస్తవంగా ఒక క్రొత్త రూపాన్ని సంతరించుకుంటున్నట్లు, మీరు అనుకోని విధంగా ప్రోత్సాహకరమైన రీతిలో మార్పు చెందుతున్నట్లు మీరు గ్రహిస్తారు. ఇటువంటి ఏ క్రొత్త అభివృద్ధి విధానాలైనా సరే మీరు పనిచేసే చోట మీ లాభానికి ఉపయోగించుకోండి. అలాగే మీ పై అధికారులకు చూపించండి. మీరంటే ఏమిటో మీలోని నైపుణ్యాన్ని చూపగలిగితే వారు మీకు ప్రమోషన్, దానితో పాటుగా అదనపు బాధ్యతలను మీకు అప్పగించవచ్చు. చివరకు మీకు ప్రమోషన్ ఇవ్వడానికి కూడా వారు సిద్ధంగా ఉండవచ్చు. మీరు ఆశించే మీకు అర్హత ఉన్నటువంటి గుర్తింపును పొందుతారు. మకర రాశి ఫైనాన్స్. దొంగతనం జరిగే అవకాశం కనిపిస్తూ ఉండడం వల్ల మీ కారుని కానీ ఇతర వాహనాలను కానీ జాగ్రత్తగా కాపాడుకోండి. మీరు వాస్తవంగా మీకు చాలా ముఖ్యమైన వాటిపై అమితమైన జాగ్రత్తను తీసుకుని ఉండాలని మీరు ఆశిస్తున్నారు. ఈరోజు మీ వల్ల ఏ విధమైన లోపం తప్పు జరగకపోయినా మీ ఆస్తికి నష్టాన్ని జరగడంలో పొరుగింటి వారు కూడా అనుమానాస్పదంగా ప్రవర్తిస్తుంటే వారిపై ఒక కన్ను వేసి ఉంచండి. మీరు గనక అప్రమత్తంగా మెలకువగా ఉన్నట్లయితే ఇటువంటి నష్టాలను ధైర్యంగా నిలువరించగలరు. మకర రాశి హెల్త్. ఈరోజు మీ ఆరోగ్య పరిరక్షణకై మీరు కొన్ని ముందు జాగ్రత్తలను తీసుకునవలసి ఉంటుంది. మంచి ఆరోగ్యాన్ని ఎంజాయ్ చేస్తూ ఉండటానికి మీరు ఏ విధమైన వివాదాస్పదమైన విషయాల్లోనూ తలదోచకండి. అది మిమ్మల్ని మానసిక సంక్షోభానికి గురిచేస్తుంది. మీ మూడ్ని చెడగొట్టుకోకుండా ఉండటం వల్ల మీకు మీ శ్రేయస్సు దృష్ట్యా మంచిది. కేవలం తినడం కోసం అన్నట్లు ఏది పడితే అది తినకండి. మీరు తీసుకునే ఆహారం పౌష్టికమైనది, తినడానికి అనువైనది, అలాగే మీ క్షేమానికి మొత్తం మీద కావలసినది అన్న విషయాన్ని నిర్ధారించుకోండి తప్పకుండా. కుంభరాశి ఓవర్వ్యూ. ఒక అసంతృప్తికరమైన ఫీలింగ్ మిమ్మల్ని, మీ మనస్సును ఈరోజు తొలిచివేస్తూ ఉంటుంది. ప్రశాంతంగా కూర్చుని ఇటువంటి మీ అసంతృప్తి వెనకాల ఉన్న కారణాలేమిటో, అంతగా మిమ్మల్ని బాధించేదేమిటో తెలుసుకోవడానికి ప్రయత్నించండి. అలాగే దానికి ఒక పరిష్కారాన్ని కనిపెట్టడానికి కూడా మీరు మీ స్నేహితులతో సంప్రదించి కనిపెట్టండి. కుంభరాశి రొమాన్స్. మీ దీర్ఘకాలపు స్నేహంగా ఉంటున్న మీ ప్రణయభరితమైన ప్రయాణం ఈరోజు అనురాగబంధంగా ప్రేమగా మారవచ్చు. మీ ఊహాగానం తారాస్థాయికి చేరుతుంది.
మీలో ఉత్తేజం పెళ్ళుబికి వస్తుండటంతో ఈ సంబంధ బాంధవ్యాన్ని మీరు అతి సున్నితంగా ప్రేమతో హ్యాండిల్ చేయవలసి ఉంటుంది. వీలైనంత వరకు ఏ విధమైన ప్రతిఘటన లేకుండా చూసుకోండి. ఏమైనా భేదాలు వచ్చినా వాటిని సామరస్యంగా సరిదిద్దుకోవటానికి మార్గాలను అన్వేషించండి. కుంభరాశి కెరియర్. మీలోని నైపుణ్యం, కౌశల్యం మీకు కొత్త ఉద్యోగాన్ని సంపాదించి పెడతాయి. మీ వృత్తిని గురించి అధికంగా తెలుసుకోవడానికి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. అలాగే ఒక వృత్తి నిపుణుడిగా, ఒక ఉద్యోగిగా అభివృద్ధిని పొందండి. మీకు చేతనైన విధాలుగా మీ సంస్థను మెరుగుపరచడానికి ప్రయత్నించండి. ఈ విధంగా మీరు ఒక చోట నుండి మరొక చోటికి మారుతూ ఉండే మధ్యకాలంలో మీరు ఒక లిస్టును తయారు చేసుకోవచ్చు. మీ ప్రస్తుత దీర్ఘకాలిక లక్ష్యాల గురించి. కుంభరాశి ఫైనాన్స్. ఈరోజు ఆర్థిక రంగంలో మీరు మీ ఆత్మవిశ్వాసాన్ని, అంతరాత్మ చెప్పేదాన్ని నమ్మండి. అంతేకాని మీరు అనుమానిస్తున్న ఇతరులు చెప్పే వినకండి. వాళ్ళు మిమ్మల్ని తప్పుదోవ పట్టిస్తూ ఉండవచ్చు. ఇంతవరకు మీరు తీసుకున్న ఆర్థికపరమైన నిర్ణయాలన్నీ తెలివైనవే, చాకచక్యంతో తీసుకున్నవే. అందుచేత మీ సామర్థ్యాన్ని అనుమానించడానికి కారణమేమీ లేదు. పనిలో మీరు తీసుకున్న నిర్ణయాలపైన ఆధారపడి ఉండండి. ఏమైనప్పటికీ ప్రస్తుతానికి మీ నిర్ణయాలను మీరే తీసుకోవడం అవశ్యం. కుంభరాశి హెల్త్. మరింత ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటారు. అలాగే మీ చుట్టుప్రక్కల వారిని కూడా సరదాగా, ఉత్సాహంగా ఉండేట్లు చేస్తారు. మీ వినోద, సరదా కలిగించే చేష్టలతో ఇది మీకు దేవుడిచ్చిన ఒక వరం లాంటిది. ఇతరుల జీవితాలను కాంతిమయం చేయడానికి దీనిని సద్వినియోగం చేయండి. మీకు తెలియకపోవచ్చునేమో కానీ మీ చుట్టూ ఉండేవారికి కాంతిని ప్రసాదింపజేసే ఒక సూర్యుడిలాగే కనిపిస్తూ ఉండవచ్చు మీరు. మీనరాశి ఓవర్వ్యూ. ఈరోజు అనుకోకుండా మీకు పాత స్నేహితులు తారసపడతారు. లేకపోతే వారిని ఇంటర్నెట్ ద్వారా మీరు ఊహించకుండానే కలుసుకుంటారు. అనుకోని కలయికలు తిరిగి సంభవించే సూచనలు కనిపిస్తున్నాయి ఈనాడు. పాతకాలపు జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ, వాటిని పంచుకుంటూ, సరదాగా నవ్వుకుంటూ జీవితాన్ని గడిపితే దానికి మించిన స్వర్గధామం ఏదీ ఉండదు. మీనరాశి రొమాన్స్. ఈరోజు మీరు అమిత ఉత్తేజకరమైన, ఆవేశపూరితమైన మూడ్లో ఉన్నారు. టెలిఫోన్లో ఎంతో టైం గడిపేస్తారు. మీ ఆప్తులతో తీయటి కబుర్లు చెప్పుకుంటూ. ఇది టెక్స్ట్ మెసేజ్ లాంటిదో లేకపోతే ఆన్లైన్లో ఎప్పటికప్పుడు కనిపిస్తూ ఉండే మెసేజ్ రూపంలోనూ ఉండవచ్చు. ఏమైనప్పటికీ ఈరోజు మధ్యాహ్నం మీ భాగస్వామి దృష్టిని మరలుస్తూ ఉంటారు కొన్ని ఘాటైన రిమార్కులతో. మీ ప్రణయ బంధంలో ఇది మీ ప్రణయాన్ని కొనసాగిస్తుండటానికి సహాయపడుతుందేమో. మీనరాశి కెరియర్. ఈరోజు మీ పని నైజం మారిపోతుందని, మీరు ఊహించిన విధంగా ఉంటుందని మీరు గ్రహిస్తారు. అలాగే దానిని స్వీకరించడానికి కూడా మీరు సిద్ధంగా లేరు. అయితే బాధపడకండి. ఈ మార్పు వెనకాల ఒక కారణం ఉంది. ప్రస్తుతం మీరు చేస్తున్న పనిలో చాలా కాలంగా మీరు సంతృప్తిగానే ఉన్నారు. మీ రెక్కలను కాస్త విప్పడానికి టైం ఆసన్నమైంది. మీరు మీ ఉద్యోగంలో మార్పు కోసం చూడవచ్చు. ఇప్పుడు మీ పనిలో ఒక క్రొత్త ఆసక్తిని ఇది కలుగజేయవచ్చు. మీనరాశి ఫైనాన్స్. ఆర్థిక పరిస్థితికి సంబంధించినంత వరకు ఈరోజు చాలా ప్రోత్సాహకరమైనది. మీకు మీ ఆశయాలు కొన్ని నెరవేరినట్లు మీరు చూడగలరు. అయితే మీ ఆర్థిక పరిస్థితిని ఇంకా మెరుగుపరుచుకోవటానికి, పటిష్టం చేసుకోవటానికి మీరు కొన్ని ఖచ్చితమైన, సరైన, బలమైన నిర్ణయాలు తీసుకునే నైపుణ్యాన్ని ఇంకా బలోపేతం చేసుకోవాల్సి ఉంటుంది. మంచి లాభసాటైన అవకాశాలను మీ చేతిలో నుండి జారిపోనివ్వకండి. మీ చేతికి అంది వచ్చే అవకాశాలన్నింటినీ ఎగిరి గంతేసి పట్టుకోండి, విడిచిపెట్టకుండా. మీనరాశి హెల్త్. ఈరోజు మీ ఆహారాన్ని మరుగుపరిచే దానిపై మీరు జాగ్రత్త తీసుకునే రోజు. మీరు తీసుకునే అనారోగ్యకరమైన తినుబండారాలను తినడానికి మీరు ఆసక్తిని చూపించే చిన్న ప్రదేశాలను గుర్తించటం, అలాగే వాటిని మీరు తీసుకునే మీ క్యాలరీలలో భాగంగా మీరు లెక్కలోకి తీసుకున్నటివి కూడా. చిన్న చిన్న తినుబండారాలు బాగానే ఉండవచ్చు తినటానికి, కానీ వాటి ప్రభావాన్ని మీరు ఎలా అదుపు చేయాలి అని నిర్ణయించుకోవాలి. మీరు వాస్తవంగా ఆలోచించండి. మీరు దృఢ నిశ్చయంతో పనిచేస్తున్నారని నిర్ధారణ చేసుకోండి.